రైట్. సో నిన్న 'మార్వాడి గో బ్యాక్' అని చెప్పేసి ఏదైతే పాట ఉందో 20 సెకండ్ల పాట ఉందో, సో దానికి సంబంధించి ఆ పాట పాడిరని చెప్పేసి గోరెడ్డి రమేష్ అని నేను అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఆ పాట లిరిసిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఏంది అసలు ఏం ప్రభావం చేసింది మీకు? ఎందుకు లిరిక్స్ రాసిరు? అంటే ఆ లిరిక్స్ ఏమైనా ప్రభావం చేసేది ఏమైనా రాసిరా? అంటే లిరిక్స్ ప్రభావం కాదు, మన తెలంగాణ ఔన్నత్యాన్ని పాడైపోతుంది. మొట్టమొదటిగా మనము గత సంవత్సరాలుగా ఆంధ్ర వాళ్ళ పెత్తనం వద్దని చెప్పి మనం ఐ వాంట్ తెలంగాణ, వి వాంట్ తెలంగాణ అని మనం ఉద్యమం చేసినాం. పద 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 నడు 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 బిర 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 అడుగేసి సమర శంఖమే పూరిద్దాం, నగారనే మోగిద్దాం, డంకానాదం విజృంభించి తెలంగాణకు జై కొడదాం. ఐ వాంట్ తెలంగాణ, వి వాంట్ తెలంగాణ, డూ యూ నో తెలంగాణ, మా ప్రాణాలకు ఇక ఏమైనా. ఇలాంటి ఉద్యమాన్ని చేసిన ఈ మార్వాడి వాళ్ళ చేతుల్లో మనం ఎందుకు బానిసలుగా ఉండాలన్నా? 1200 మంది అమరవీరులు అయితే తెలంగాణ ఏర్పడేది రాష్ట్రం. తెలంగాణ మనం సాధించుకుందాం. ఎవడో ఇచ్చాడు, ఎవడో తెచ్చాడు కాదు. ఇది తెలంగాణ ఔన్నత్యం, తెలంగాణ సంపద అనేది మనందరి బాధ్యత. అంతే తప్ప మార్వాడి వాడు వచ్చి మనం వ్యాపారం చేస్తుంటే, మన దగ్గర వ్యాపారం చేస్తుంటే, మన నీళ్లు, మన నియామకాలు, మన వ్యవస్థ మీద మడు పోరాటం చేస్తుండు. స్వర్ణకారి వ్యవస్థను పాడు చేసిండు, వడ్రంగి వ్యవస్థను పాడు చేసిండు, కార్పెంటర్ షాపులు పెట్టేసి. ప్లైవుడ్ పోయింది. ఒకప్పుడు సున్నమేసే వాళ్ళు, చాకలి వాళ్ళు ఉంటుండే. ఇప్పుడు వాళ్ళు మొత్తం తీసేసి ఏం చేశాడు? పెయింటింగ్ షాప్ పెట్టాడు. పద్మశాలిలను మొత్తం నాశనం చేశాడు. ఏం పెట్టాడు? మొత్తం షాప్స్ పెట్టాడు. ఏమంటే కుట్టు టెక్స్టైల్ షాప్ పెట్టాడు. ఒకప్పుడు ఏంది? పట్టు వస్త్రంతో నేసే ఉండే. సిరిసిల్లలో ఇప్పటికి అగ్గిపెట్టలో చీర తయారు చేసే పద్మశాలు ఉన్నారు. మరి వాళ్ళకెందుకు ఉపాధి రాలేకపోతుంది? వీళ్ళు రావడం వల్ల రాలేకపోతుంది. వాళ్ళే మనల్ని పాడు చేసి, మన వ్యవస్థను పాడు చేసి, మనకు పని చేత కాదని చూపిస్తున్నారు. పని ఇస్తే కదా చేతనయ్యేది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి రెగ్యులర్ చదువుకుంటే అర్థమవుతుంది, కానీ ఎగ్జామ్స్ రోజు రా చూద్దాం నీ టాలెంట్ అని అర్థమవుద్దా? రోజు చదువుకుంటే మన టాలెంట్ ఏందని అర్థమవుతుంది. నువ్వేం చదువుకుంటా సీదా రా అంటే ఇప్పుడు మనల్ని ఇక్కడ హిందుత్వం ముసుగులో వ్యాపారం చేస్తూ తెలంగాణను పాడు చేస్తున్నటువంటి మార్వాడిలు దానికోసం పాట రాయాల్సి వచ్చింది. ఈ పాట రాసిన దానిలో బూతులు ఏం లేవు. సినిమా పాటలో 100 రకాల బూతులు ఉంటాయి. ఇప్పుడు బాహుబలి ఉంది, ఇరుక్కుపో అత్తుకొని దీరా దీరా అని ఉంది. పచ్చి బూత్ అది అర్థం చేసుకుంటే కొంచెం తెలివి ఉన్నోడికి. చాలా అంతకుముందు సినిమాలలో చిరంజీవి గారి సినిమాలో చాలా సినిమాలలో బూతు పాటలు ఉన్నాయి. మరి దానిపైన పెట్టొచ్చు కదా. ఇప్పుడు దేశంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో సో ఎక్కడైనా సరే బతికే హక్కునిచ్చింది రాజ్యాంగం, అలాగే పోయి అక్కడ బిజినెస్ చేసుకునే హక్కునిచ్చింది అని చెప్పి వాళ్ళు మార్వాడీలు అంటారు. సో అప్పుడు ఏమంటారు? ఇప్పుడు మనం అమెరికా పోయి, నేను అమెరికాలో వాళ్ళ రూల్స్ కాకుండా మన రూల్స్ పాటిస్తుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇప్పుడు మార్వాడి వాళ్ళు గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చారు ఇక్కడికి తెలంగాణకి. వచ్చినప్పుడు మన కంట్రోల్ ఉండాలి కదా. పోనీ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైనా డెవలప్మెంట్ కు ఒక 1 రూపీకైనా ఏమైనా ఖర్చు పెట్టారా? 1 రూపాయి చిక్క ఎవరికైనా హెల్ప్ చేశారా? తెలంగాణలో ఎవరికైనా సమస్య వస్తే హెల్ప్ చేశారా? చెయ్యలేరు. వాళ్ళు వచ్చింది వ్యాపారం చేసుకోవడానికే. అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వ్యాపారం చేసుకున్నారు, తెలంగాణ సంపదను మొత్తం దోసుకెళ్లిపోయారు. మార్వాడి వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణకు వచ్చారు, తెలంగాణ సంపదను 30 సంవత్సరాలుగా దోచుకుంటున్నారు. మనం ఇప్పుడు ప్రశ్నించకపోతే నెక్స్ట్ కాబోయే సీఎం మార్వాడి వాడే అవుతాడు. తెలంగాణలో ఏ పార్టీ అయినా జరగని, ఆయన కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, ఏ పార్టీ అయినా ఉండని, ఇక్కడ ఏం జరుగుతుందంటే వర్ణ వ్యవస్థను క్రియేట్ చేస్తారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అంటారు. మళ్ళీ వీళ్ళు కాదు, వాడు అమ్మే ప్రతి ఐటమ్ కల్తీ అండి. దేవుడికి వెలిగించే పూజ ఆయిల్ కూడా కల్తీ మార్వాడి వాళ్ళది. మన వాళ్ళది ఏంటంటే గిరాకీ జరగనివారు. వాడు 20 రూపాయల వస్తువు 5,000కి అమ్ముతాడు పూజ ఐటమ్. మనవాడు అమ్మితే ఎవడు కొనేవాడు లేడు. ఎందుకంటే అట్లా తయారు చేశారు, షోపు డబ్బులు చూపించడం స్టార్ట్ చేశారు. ఆ వ్యవస్థ మాకొద్దు. మా సంపదను మేము కాపాడుకోవాలి, మా తెలంగాణ స్థిరత్వాన్ని మేము నిర్ణయించుకోవాలనుకున్నాం కొత్తగా. కాబట్టి మా సంపద మాకు ఉండాలని చెప్పి మేము మార్వాడీల పైన ఉద్యమం చేస్తున్నాం. మార్వాడీలు ఎవరు వస్తారు? రమ్మను. రెండోది జిఎస్టీ ఉండాలి. ప్రతి మార్వాడి వ్యాపారం చేసేటోడికి జిఎస్టీ ఉండాలి. మినిమం కరెంట్ అకౌంట్ ఉంటే మాత్రమే 10 లక్షల పైన ఉండాలి. కోట్లలో వ్యాపారం చేస్తాడు, ఒక్కడికి కరెంట్ అకౌంట్ ఉండదు. ఫోన్ పే వాడాడు ఓడు, అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ టోటల్ ఏముండదు. లేకుండా నువ్వు ఎట్లా బిజినెస్ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఉదాహరణకి కోటిలో గోకుల్ చాట్ ఉంది కదా, బాంబు వెళ్ళినటువంటి ప్లేస్. ఆ గోకుల్ చాట్ లో ఇప్పుడు వెళ్ళి మీరు డబ్బులు ఇవ్వండి, ఒక 100 రూపాయలు నేను చాట్ తింటా, పానీపూరి తింటానే డబ్బులు ఇవ్వండి. వాడు ఏమంటాడు? ఫోన్ పే చేస్తా అంటే లేదు, ఇక్కడ స్కాన్ లేదు, క్యాష్ ఇవ్వండి అంటాడు. అంటే వాడు 40-50 సంవత్సరాల నుంచి వచ్చి వాడు వ్యాపారాన్ని వాడు వేస్తూ వాడు బయటపడుతున్నాడు. అట్లా ప్రతిదీ కల్తీ. పానీపూరి తింటే పానీపూరిలో ఏం విటమిన్స్ ఉంటాయండి? ఇప్పుడు ఒక డాక్టర్ పిలిపిద్దాం, బిఐఎంఎస్ గానీ ఎంబీబీఎస్ గానీ, పానీపూరిలో గానీ సమోసా ఉంది, వాడు పకోడీ చేస్తున్నాడు కదా, దానిలో ఏం విటమిన్స్ ఉన్నాయండి? ఏం విటమిన్స్ ఉండవు. అది మనకు అంటగడుతున్నాడు. రోగాలు వచ్చి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే సమోసా తిని హాస్పిటల్కి వెళ్తాడు, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న చూస్తే వీడు కూడా పేషెంట్ అవుతాడు. మన ఔన్నత్యం ఏంది? మన కల్చర్ వేరు, మన తిండి వేరు. మనకు మరి కరోనాలో ఎందుకు మనకు డిస్టర్బెన్స్ రాలేదు? ఎందుకు రాలేదంటే మన ఫుడ్ మంచిది కాబట్టి, పౌష్టికమైన ఆహారం మనది ఉంది, నేచురల్ పంటలు ఉన్నాయి. వాడు ప్రతిదీ కల్తీ చేయడం వల్ల ఈరోజు టమాటాలకు పురుగులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వర్షం పడితే టమాటాల పురుగులు వస్తున్నాయి. ఇదంతా మార్వాడి
క్రియేషన్ మొత్తం ఇన్ని జరుగుతున్నప్పుడు మన ప్రభుత్వాలు దీనిపైన బాధ్యతగా వహించాల్సిన తెలియదండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు చెప్తే కదా ప్రభుత్వాలకు వాళ్ళకి 100 రకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అక్కడనే అయిపోయింది. అంతే తప్ప ప్రభుత్వాలకి ప్రజల ఏం జరుగుతుందో తెలియదు. ఫ్రీ బస్ పెట్టాడు, అది ఏమన్నా ఉపయోగం ఉందా? ఫ్రీ బస్, ఆ ఫ్రీ బస్ పెట్టే బదులు తెలంగాణలో 1200 చిల్లర గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరికి ₹1,00,00,000 ఖర్చు పెడితే ఎందుకు తెలంగాణ డెవలప్ కాదండి? 1885 రోజులు, 1825 డేస్ అవుతాయి 5 సంవత్సరాలకు. సంవత్సరానికి 365 రోజులు. అంటే ఒక విలేజ్ కి ₹1,00,00,000 ఖర్చు పెడితే సింపుల్ గా డెవలప్మెంట్ కి నువ్వు ఎలా ఇప్పుడు ఆయన భయపడి పెట్టలేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టు, నీకు ఎట్లా ఓట్లు పడే చూద్దాం. నువ్వేం చేస్తున్నావు? సంపాదన మొత్తం బీహార్ వాడికి గుజరాత్ వాడికి అప్పచెప్పి నువ్వు తెలంగాణ డెవలప్ అవ్వాలని ఎట్లా అవుతుంది? అది చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. చేస్తున్న మిస్టేక్ ఇది. ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుని ఆయన కొంచెం సలహాదారులు ఉండాలి. ఆయనకు తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. ముఖ్యమంత్రి గారు అంటే జాక్పాట్ ముఖ్యమంత్రి. ఆయన వచ్చిండా మన పిలువని పేరంటానికి వచ్చినట్టుగా తెలంగాణకు వచ్చిండు. తెలంగాణలో చేస్తున్న తప్ప ఆయనకి ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు. కంప్లీట్ గా అంటే మార్వాడులు తెలంగాణలో ఉండొద్దు, మార్వాడులు కంప్లీట్ గా వెళ్ళిపోవాలంటారా? లేకపోతే వాళ్ళు బిజినెస్ ఉంచుకున్నా సరే తెలంగాణలో ప్రాధాన్యత ఇవ్వాలని? ఇప్పుడు మనం వేరే కంట్రీ వెళ్తాము, వేరే స్టేట్ వెళ్తాము, మనం వెళ్తాము వస్తాం అంతవరకే. వాళ్ళు కూడా బిజినెస్ చేద్దాం అంటున్నాం. ఒకవేళ బిజినెస్ చేస్తే టోటల్ లీగల్ గా చేయాలి. తెలంగాణలో చాలా మంది యువకులు ఉన్నారు, 10th ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు. వీళ్ళకు ఇంప్లిమెంట్ ఎందుకు రాలేకపోతుందంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ లో కొన్ని సంస్థలు ఏర్పడాలి. ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఉంది, వాళ్ళకి నువ్వు ఎట్లయితే రుణం ఇస్తున్నావో ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక కంపెనీ పెట్టు. కంపెనీ తెస్తున్నాను చెప్తున్నావు కదా, ఎవడు ఉన్నాయి ఇంప్లిమెంట్ లో? ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో ఇంప్లిమెంట్ ఇస్తున్నారు. ఈ ఇంప్లిమెంట్ ఎవరికి ఇవ్వాలి? తెలంగాణకి ఇవ్వాలా? వాళ్ళది ఎందుకు అంత పెత్తనం ఏముంది? వాళ్ళేం పెద్ద బ్రహ్మపుత్రులు కాదు, వాళ్ళేం ఆకాశంలోకి ఊడిపోలేరు కదా. అందరూ సహజంగా పుట్టినమే కదా. నాలెడ్జ్ లేకపోతే నేర్పించాలా, అది ప్రభుత్వానికి బాధ్యత. ఇప్పుడు మనకు నాలెడ్జ్ లేదు, నేర్పించాలా. ఇది మీరు నేర్చుకుంటే ఒక 3 నెలలు 6 నెలలు కోర్సు పెట్టాలా, నేర్పిస్తే నేర్చుకుంటారు. నువ్వు నేర్పించేది ఏం లేకుండా వీళ్ళకి తెలివి లేదు అంటే నీకు ఒక రోజు తిరుగుబాటు అవుతుంది తెలివి లేనప్పుడు. అది అంతే. ఫైనల్ ఏం చెప్పబోతున్నారు అంటే మీరు ప్రభుత్వానికి కానీ మార్వాడి వాళ్ళకి ఏం చెప్పారు? మార్వాడి వాళ్ళ వ్యవస్థ మాకు అవసరం లేదు. ఫస్ట్ తెలంగాణకి ప్రభుత్వానికి మా సూచన ఏంటంటే, నువ్వు ఎంతైతే వేస్ట్ బడ్జెట్ ఖర్చు పెడుతున్నావు రోజు, మాకు తెలుసు, మాకు అన్ని రకాల లెక్కలు ఉంటాయి, మనం చదువుకున్నాం, రోజు సమాజంలో తిరుగుతుంటాం. నువ్వు వేస్ట్ పెట్టే బడ్జెట్ నువ్వు తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టు. నీకు పేరు రాకపోతే అప్పుడు మాతో మాట్లాడు. ఎందుకంటే మన వ్యవస్థను మనం ఇప్పుడు మన అన్ననో తమ్ముడు ఉన్నాడు, వాడు డెవలప్ అయితే మనకు తిండి పెడతారు రా బాబు అన్నాడు. మన తాత ముత్తాతలు మనకి ఎందుకు పెంచి పోషించారు? ఎందుకంటే మన వంశం బాగుపడాలని, తెలంగాణ బాగుపడాలని మనం వ్యాపారం చేయమంటున్నాం. ఎవరికైతే జాబులు లేవో వాళ్ళకి వ్యాపారం చేయించు, చిన్నపాటి వ్యాపారం చేయించు, ఏ వ్యాపారం అయినా చేయించు. దానికి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, రాకపోతే డబ్బులు ఇవ్వాలి. గవర్నమెంట్ మళ్ళీ తీసుకోవాలి పర్సెంటేజ్, గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ ఇవ్వాలో తీసుకోవాలా. అప్పుడు తెలంగాణ డెవలప్ అవుతుంది. సంపద మొత్తం ఆంధ్రోడు దోసుకుపోయి, ఆంధ్రోడేమో అప్పుడు రాజకీయం దోసుకెళ్ళాడు, ఇప్పుడు రాజస్థాన్ వాడు వచ్చేసి ఏం చేశారు? రాజస్థాన్ మార్వాడి వీళ్ళందరూ ఏం చేశారు? తెలంగాణ సంపద దోసుకెళ్ళిపోయి మనకు మిగిలింది ఖాళీ ఉత్త ఇస్తారాక మిగిలింది. దాన్ని నువ్వు డెవలప్ చేస్తా అంటే ఎట్లా డెవలప్ చేస్తావు? ఫస్ట్ దీని మీద ఉండాలా. రెండోది SOT పోలీసులు కానీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కానీ హైదరాబాద్కి రావడానికి 4 నుంచి 5 మార్గాలు ఉన్నాయి. ఈ 5 మార్గాలలో ఎవడెవడు ఏం బిజినెస్ చేస్తుండు, ప్రతి ఒక్క వ్యక్తి పాస్పోర్ట్ చెక్ చేయాలా. వీడు వేరే కంట్రీస్కి ఎందుకు పోతుండు, ఇక్కడ ఏం చేస్తుండు. ఈ వ్యవస్థను పటిష్టం చేసినప్పుడు నీకు తెలంగాణ ఆటోమేటిక్గా డెవలప్ అయితే. స్ట్రిక్ట్ కావాలా. ఇప్పుడు కేరళ రాష్ట్రం ఉంది, తమిళనాడు రాష్ట్రం ఉంది, వాడు లోకల్కి ప్రియారిటీ ఇస్తాడు. అంతే తప్ప వేరే వస్తే ఎందుకు ఇస్తాడు? వాడు ఇవ్వడు కదా. ఇప్పుడు మన దగ్గర టీ బిజినెస్ చూద్దాం సింపుల్ గా. టీ అమ్మే వ్యక్తి మార్వాడి ఒక్కొక్కడు 10,000 రూపాయలు కౌంటర్ అవుతే 6,000 రూపాయలు మనకి మిగులుతాయి. వాడి దగ్గర బర్రె ఉండదు, ఆవు ఉండదు, ఏముండదు. వాడు చక్కెర కూడా కాదు, మళ్ళీ బెల్లం కూడా కాదు, డూప్లికేట్ మాలు, డూప్లికేట్ చాయ్ పత్తి అంటే డస్ట్ అలాంటివి తీసుకొచ్చి చాయ్ అమ్మి మనకు అమ్ముతున్నాడు. ప్లాస్టిక్ గ్లాసులలో మనకమ్మి మన దగ్గర డబ్బులు తీసుకుని వాడు ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా కోట్లు సంపాదిస్తున్నాడు. మన వ్యవస్థ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అయినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం పనిచేయాలి. తెలంగాణ మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ ఇండియా ఎట్లుంటది? మేడ్ ఇన్ తెలంగాణ అది స్టార్ట్ చేయమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు చేస్తే మేము దాన్ని ఆయన స్వాగతిస్తాం. అది చేయకపోతే ఆయన మీద కూడా ఉద్యమం స్టార్ట్ చేస్తాం మేము. సో ఫైనల్లీ ఇది గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి ఆ పాట కంప్లీట్ గా రాసిరా, లేదా రిలీజ్ ఉండబోతుందా, లేకపోతే ఆపేస్తారా? ఎందుకు ఆపేస్తారా? నేను ఆపేస్తే పాట నాకు మించిన వాళ్ళు ఇంకా 100 మంది ఉన్నారు తెలంగాణ, 1,00,000 మంది ఉన్నారు తెలంగాణ కళాకారులు. గద్దర్ గారు చనిపోతే గద్దర్ గారితో పాట ఆగిపోలేదు. గద్దర్ గారు ఉస్మానియా క్యాంపస్ వచ్చినప్పుడు ఒక్క దుంకుతే 100 మందిలో లేదు జై తెలంగాణ అన్నారు. జై తెలంగాణ అంటే నేను ఉద్యమం స్టార్ట్ అయింది, ఈరోజు తెలంగాణ వచ్చింది. మారవాడి వాళ్ళకి మనం భయపడితే, మనం పౌరుషత్వంతో పుట్టినటువంటి వ్యక్తులము, మనం ఆత్మగౌరవం మనకి ఎక్కువ. మనకు గొడవ ఉంటది, ఇంట్లో ఉంటది గొడవ, బయట గొడవ వచ్చిందంటే మన మీదకి ఎవడు వచ్చినా మనం శత్రువులాగా చూస్తాం. మార్వాడి గో బ్యాక్ అనేది మన కల్చర్ గో బ్యాక్. వాడికి నచ్చితే ఉంటే ఉండు, పోతే పోనీకి రమ్మని. మార్వాడిని మన తెలంగాణ ఎవడు పిలవలే, వాడు మన ఇంటోడు కాదు, మనకు సంబంధం లేనోడు. వచ్చిండు ఎట్లొచ్చిండు అట్లా వెళ్ళిపోతే మంచిది. వెళ్ళిపోకపోతే టోటల్ లీగల్ గా బిజినెస్ చేయమంటున్నాం. నువ్వు బిజినెస్ చేస్తావు కదా, టోటల్ లీగల్ బిజినెస్ చేయి. ఇప్పుడు ఒక వారంటీ ఇష్యూ ఉన్నటువంటి ఒక ఖైదీ ఎట్లయితే రెగ్యులర్ గా సబ్మిట్ చేస్తాడో పిఎస్కి వెళ్ళి, అట్లా మార్వాడి ఎవడైనా బిజినెస్ చేస్తే నువ్వు డిపార్ట్మెంట్ లో చెప్పాలా.
దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలి, పర్మిషన్స్ ఉండాలా. ఏం పర్మిషన్ లేకుండా నువ్వు బిజినెస్ పెడితే అప్పుడు నష్టపోయి తెలంగాణ వాళ్ళు. అందుకే లీగల్ బిజినెస్ చేయమంటున్నాం. ప్రతి వ్యాపారం తెలంగాణ అండర్టేకింగ్ లో ఉండాలి, తెలంగాణ డెవలప్ కావాలని అడుగుతున్నాం అంతే. థ్యాంక్ యూ రైట్. సో విన్నారుగా, ఇది ప్రధానంగా చూసుకుంటే మార్వాడి వాళ్ళు చాలా వరకు ఇల్లీగల్ బిజినెస్ ఎక్కువ చేస్తారు. ఇల్లీగల్ బిజినెస్ ఇన్ ద సెన్స్ ఏదైనా సరే బిజినెస్ చేస్తే కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేసుకోరు, ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు చెప్పింది కూడా వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ అయినా సరే మార్వాడి షాప్స్ అయితే చాలా తక్కువ జిఎస్టీ కడుతున్న షాప్స్ ఉంటాయి, చాలా ఎక్కువ మాత్రం వాళ్ళు క్యాష్ పేమెంట్స్ ఎక్కువ వేసుకుంటారు, ఎందుకు ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు. సో ఈ విధంగా సో తెలంగాణలో ఉన్న సంపద అంతా కూడా లూటీ అయిపోతుంది, అంతా కూడా అన్యక్రాంతం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో చూద్దాం మన ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా తీసుకుపోతుంది. కానీ ఈ మార్వాడి గో బ్యాక్ మూవ్మెంట్ అనేది మాత్రం చాలా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వైన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్.